వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఆప్షన్ ట్రేడింగ్ విత్ జేజీ. సో డైరెక్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఇవాళ ఒక క్యాండిల్స్, వాటికి సంబంధించిన క్యాండిల్స్. సో నిన్న నేను వీడియోలో ఇవి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి డ్రా చేశాను, మిగతా అనే సపోర్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ వచ్చి ఇక్కడ నేను డ్రా చేసిన ఇంపార్టెంట్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, అండ్ అట్ ద సేమ్ టైం పైన రిజెక్షన్ తీసుకొని కిందకి వచ్చింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్స్లో రిజెక్షన్ సపోర్ట్ మళ్ళీ సపోర్ట్ పైకి, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. సో సమ్వేర్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ని, సారీ ఇక్కడ నేను ఇంపార్టెంట్ లెవెల్ని మళ్ళీ రీఅడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ రైట్, సో ఇంపార్టెన్స్ లెవెల్స్ ఒక ఇంపార్టెంట్ మీకు అర్థమై ఉండొచ్చు. ఇప్పుడు ఈ రేంజ్లో చూస్తే ఇక్కడ అసలు ట్రేడ్ తీసుకోకుండా ఉండడం బెటర్, ఎందుకంటే ప్రతి 50 పాయింట్స్కి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్, ఈ ఇంపార్టెంట్ సపోర్ట్స్లో నేను ఏం చేంజ్ చేయట్లేదు. అడిషనల్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ డ్రా చేస్తున్నా, 49,817. సో 49,817, బట్ దీన్ని 49,800 లాగా కూడా ట్రీట్ చేయొచ్చు. ఈవెన్ కేస్ ఇక్కడ బ్రేక్అవుట్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. నెక్స్ట్, ఇవన్నీ ఇంపార్టెంట్ సపోర్ట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గురించి డ్రా చేసుకుందాం. అండ్ గోయింగ్ బ్యాక్ టు హిస్టరీ, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ రీమోడిఫైడ్. నెక్స్ట్ చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 50,113. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 50,149. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 50,190, 50,200. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 50,250. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 50,300. సో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. ప్లీజ్ డూ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.